నమస్తే, నేను మీ శ్రీజ. ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. ఎవరికైనా కజ్జికాయలు చేసినప్పుడు మెత్తగా అయిపోతున్నా, లేదంటే చేసిన కొద్ది రోజులకే గట్టిపడిపోతున్నా, లేదంటే ఎక్కువగా బుడగలు వచ్చేస్తూ ఉన్నా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా వాచ్ చేయండి. ఇందులో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీరు కూడా పర్ఫెక్ట్ అయిన కజ్జికాయలని తయారు చేయగలరు. ఇందులో చెప్పినటువంటి తప్పకుండా ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా వచ్చాయని కూడా ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆలస్యం చేయకుండా మన రెసిపీ చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నాను 2 కప్పులు. నేను కప్స్లోనే చెప్తానండి, మీరు గ్రామ్స్లో కావాలంటే సార్ డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేశారంటే అందులో నేను మెన్షన్ చేస్తాను. అలాగే కొంచెం ఉప్పు, ఇది సోడా ఉప్పు, కొంచెం అవి పొంగడానికని ఇవి చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నెయ్యి కానీ, వెన్న కానీ, డాల్డా కానీ, లేదు అంటే నెయ్యి కానీ, ఏది ఉంటే అందుబాటులో అది మనం ఇక్కడ చిన్న కప్పు నిండా అంటే ఒక 40 గ్రాములు, అంటే ఒక మనం మైదా తీసుకున్న కప్పుతో ఒక అరకప్పు మీరు ఆయిల్ కానీ, డాల్డా కానీ, వెన్న కానీ ఏదైనా తీసుకోండి. ఇది వేసిన తర్వాత మనం చక్కగా పిండికి బాగా మనం వేసిన ఆయిల్ ఏదైనా సరే బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీకు అంతగా ఇంకా డౌట్గా ఉంది, ఇంకా ఆయిల్ తక్కువైందేమో అని అనిపిస్తే, ఎక్కువైంది తక్కువైంది అనిపిస్తే ఇలాగ మీరు ముద్దగా చేశారనుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇలా మనం ముద్దగా చేసినప్పుడు అది కరెక్ట్గా ముద్దగా రావాలి, అప్పుడు మీకు ఇది కరెక్ట్గా ఉన్నట్టు. చక్కగా కలుపుకోండి. కలిపిన తర్వాత నీళ్ళు వేసి బాగా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలుపుతామో నీళ్ళు వేయకముందు నూనె వేసినప్పుడు, అప్పుడే మనకి పైన ఆ లేయర్ అనేది చక్కగా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇది కొంచెం నీళ్ళు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు కూడా మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపకూడదు, కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనకు బుడగలు ఎక్కువ వచ్చేస్తాయి అంటే, మనం ఎక్కువగా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే పైన ఆ లేయర్ మీద ఎక్కువగా బుడగలు వచ్చేస్తే, అలా బుడగలు వస్తే తొందరగా మెత్తబడిపోతాయి. అలా కాకూడదు అనుకుంటే మనకి పిండి పైకి కలిపినప్పుడు నున్నగా కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ కలిపేసాం అంతే. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము. లోపల స్టఫ్ చేయడానికి నేను ఇక్కడ పుట్నాల పప్పు తీసుకున్నాను. మేమైతే ఎక్కువ రాయలసీమ సైడ్ తినే శనగలు అని అంటాము, లేకపోతే అవి ఉప్పు శనగలైనా తీసుకోవచ్చు. పైన ఆ తొక్కను తీసేసి చక్కగా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. నేను ఇక్కడైతే నా దగ్గర ఈ శనగలు ఉన్నాయి కాబట్టి పౌడర్ చేసుకుంటున్నాను. 1 కప్పు వచ్చేసి పుట్నాల పప్పు పొడి, తినే శనగల పొడి, అలాగే చిన్న కప్పు నిండా ఎండు కొబ్బరి పొడి, అలాగే అదే కప్పుతో పంచదార పొడి 1 కప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ అంతగా క్వాంటిటీ అర్థం కావట్లేదు అంటే, ఏ కప్పుతో అయితే మీరు పుట్నాల పప్పు పొడి తీసుకుంటారో తినే శనగల పొడి, అదే కప్పుతో అరకప్పు ఎండు కొబ్బరి పొడి, అలాగే అరకప్పు పంచదార పొడి వేసుకోండి. అలాగే యాలకుల పొడి రుచి కోసం. ఇది బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని తీసేసి చక్కగా డివైడ్ చేసుకుందాము చిన్న పార్ట్స్గా. చాలా వరకు అయితే చిన్న పీసెస్ తీసుకొని ముద్దలుగా చేసి ఒక్కొక్కటి రోల్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా చేశారంటే మీకు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇలాగా పెద్ద పార్ట్స్ లాగా చేసుకున్నాను. దీన్ని ఒకటి మీకు రోల్ చేసి చూపిస్తాను. అన్నీ చూపించానంటే బోర్ కొట్టేస్తుంది మీకు. అలాగే ఒకటి చక్కగా కొంచెం మందంగానే ఉండాలి మనం ఒత్తింది. ఈ విధంగా రోల్ చేసేసి మన ఇంట్లో ఏమన్నా కట్టర్స్ ఉన్నా, లేదంటే డబ్బా మూతలైనా సరే పెట్టి దాన్ని ఒక షేప్కి కట్ చేసుకోవాలి. కట్ చేసేసి ఇలాగే మనం ఎంత పిండి అయితే మిగిలిపోతుందో ఆ పిండి అంతా కూడా ఆ పక్క ఆ ముద్దకి కలిపేసుకొని ఇలాగే రోల్ చేసేసుకొనేసి కట్ చేసేసుకుని మిగతా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవడమే. ఈ విధంగా మళ్ళీ వీటిని ఒకసారి రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా కూడా మిగిలిపోతాయి కదా, ఈ పిండిని మిగిలిన డివైడ్ చేసి పెట్టిన పిండిలో కలిపేసుకొనేసి చక్కగా మనం రోల్ చేసేసుకోవడమే. నేను ఈ విధంగా అన్నీ రోల్ చేసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కట్ చేసిన పీసెస్ని ఒకసారి మళ్ళీ రోల్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రోల్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయకండి. ముద్ద కలిపేటప్పుడు కానీ అలాగే రోల్ చేసేటప్పుడు కానీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా నేను అన్నింటినీ ప్రెస్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఈ విధంగా అన్నీ కూడా చక్కగా
ప్రెస్ చేసేసుకోవాలి. మనం చేసేటప్పుడు బాగా పలచగా చేసుకోవాలి, అలాగే ఎక్కువగా ప్రెస్ చేయకుండా చేసుకోవాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఏదైతే స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ కూడా ఏంటంటే మనకి మనం చేసిన ఆ రోలింగ్ అనేది మడత పెట్టినప్పుడు ఆ స్టఫింగ్ బయటికి రాకుండా ఉన్నంత మాత్రమే లోపల స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత నీళ్ళని సైడ్స్ అంతా కూడా చక్కగా పూసామనుకోండి, నీళ్ళని అప్లై చేసామంటే అతుక్కునేస్తుంది, లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఒకవేళ మన దగ్గర కజ్జికాయల మౌల్డ్ లేదనుకోండి, అట్లాంటి టైంలో చాలా సింపుల్గా చేసుకోవడానికి ఒక చిన్న మెథడ్ చూపిస్తాను చూడండి. మీకు కానీ ఇది వీలైతే తప్పకుండా చేయండి. ఈ సైడ్స్ పిండి ఏదైతే ఉందో దాన్ని ఒకటిగా ఫోల్డ్ చేస్తూ వెళ్ళండి, ఇలా మడత పెడుతూ వెళ్ళండి. ఒక సైడ్ కొంచెం మడత పెట్టామంటే ఇటు సైడ్ పిండి వస్తుంది కదా, ఆ పిండిని మళ్ళీ మడత పెట్టండి. ఇంకొంచెం మళ్ళీ సైడ్ పిండి ఉంటుంది, దాన్ని మళ్ళీ మడత పెట్టండి. అలాగా కంటిన్యూగా మనం మడత పెడుతూ చివరి వరకు ఇలాగా ఫోల్డ్ చేసేసామనుకోండి, చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే కజ్జికాయ మౌల్డ్తో పనే ఉండదు. ఎంత అందంగా ఉంటుందో మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఇంకొకటి చేసి చూపించనా, మీకు అర్థమవుతుంది బాగా. మీకు 1-2 సార్లు కొంచెం ఇబ్బంది అవుతుంది, మొదట్లో నాకు కూడా చాలా ఇబ్బంది అయింది. కానీ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఏదైతే ఎడ్జెస్లో మనం పిండిని నొక్కి వదిలేసామో ఆ పిండిని చక్కగా ఒక తర్వాత ఒకటి అలాగా మడత పెడుతూ వెళ్ళామనుకోండి, చక్కగా అది ఫోల్డ్ అయిపోతుంది. చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే మనం ఫ్రై చేసేటప్పుడు ఒకవేళ పొరపాటున అది ఓపెన్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా మనం క్లోజ్ చేసేసినట్టు కూడా ఉంటుంది, పిండి పాడైపోకుండా ఉంటుంది. ఈ విధంగా నేను కొంచెం అయితే తయారు చేసేసాను. మిగతా అన్నీ కూడా ఫ్రై చేస్తూ నేను ఫోల్డ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు అన్నీ గాన తయారు చేసేసారనుకోండి, దీని మీద కొంచెం తడి బట్ట అనేది వేసేసి అప్పుడు చేసుకోండి. అలాగే నేను ఆయిల్ పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మనం కజ్జికాయలు ఇందులో వేసేసుకోవాలి. కజ్జికాయలు వేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా పైకి తేలుతాయి కదా. తేలిన తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేయాలి. ఇవి కొంచెం తేలినట్టు ఉన్నాయి కదా, చూపిస్తాను ఉండండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మనం స్టవ్ని మార్చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచామంటే పైన కలర్ వచ్చేస్తుంది, తర్వాత మనకి క్రిస్పీనెస్ అనేది రాదు, అలాగే సాఫ్ట్గా కూడా ఉండవు, చాలా తినడానికి అనేది చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు కొంచెం సేపటికి ఇవి కలర్ ఇలాగా మారుతూ ఉంటుంది. ఇలా మారిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మాత్రమే ఫ్లేమ్ని హైలో పెట్టండి. హైలో పెట్టి మనం కంటిన్యూస్గా వాటిని అలా తిప్పారనుకోండి, ఆటోమేటిక్గా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకోవడమే. ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేస్తూ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టండి. వాటిని వేసిన తర్వాత కొంచెం ఒక సైడు కలర్ వచ్చి కొంచెం పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అవి కొంచెం కలర్ మారుతూ ఉన్న టైంలో హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసారంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా చక్కగా కూడా ఫ్రై అవుతాయి, తినడానికి కూడా బాగుంటాయి, అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది, నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.